ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ బిషప్ చర్చ్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారాయణ ఆయన సతీమణి రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఆద్యంతం ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. బిషప్ ప్రకారం క్రీస్తు సందేశాన్ని వివరించారు. క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగును, ఆనందాన్ని తీసుకురావాలని, కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఉంటూ సంతోషంగా గడిపే సమయమని, పరస్పర గౌరవం, ప్రేమతో నిండిన వాతావరణం ప్రతి ఇంట నెలకొల్పాలని, క్రిస్మస్ అనేది విశ్వవ్యాప్తమైన పండుగ అని, ఇది శాంతికి, సద్భావనకు ప్రతీక అని, ఈ క్రిస్మస్ ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త వెలుగును తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు, అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరుకున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మేయర్ గ్రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జన్మించినటువంటి ఆ దేవాది దేవుడు క్రీస్తు ప్రభు మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు ఆహ్వానిస్తున్నాను. ఈ దివ్య యేసు ప్రభు యొక్క జన్మదిన ఆశీర్వాద పూజ్యులైన ప్రకాశం ఏలిన వారిని ప్రభు మందిరం చుట్టూ చేరి, ఈ ఆవరణలో చేరి క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు
యేసు ప్రభు యొక్క జన్మదినం క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు యేసు ప్రభు జన్మదినం. ఆ యేసు జన్మ సందర్భంగా ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఉన్న ఈ యొక్క చర్చిలో నేను నా సభ్యులు మరియు నేను పాల్గొనడం ఆ ప్రభువుని ప్రార్థన జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, అంతేకాకుండా అన్ని విధాలు వెనుకబడిన ఈ రాష్ట్రం గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని విధాల ముందుకు పోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.